హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ ఎర్ర కందిపప్పుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఎర్ర కందిపప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 ఆనియన్స్, 2 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తయారీ విధానం చూద్దాం. గ్యాస్ మీద బౌల్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. 4 వెల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చ దంచి వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ దోరగా వేయించుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత టమాటాలు వేసుకోవాలి. 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గింది. ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఎర్ర కందిపప్పుని వేసుకుందాం. దోరగా వేయించుకోవాలి. పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. 5 మినిట్స్ బాగా వేయించుకుందాం. నేను చింతపండు ముందుగా నానబెట్టి రసం తీసుకున్నాను. ఆ రసం పోద్దాం. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. మూత తీసి చూద్దాం. కందిపప్పు ఉడికిపోయింది. తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు దగ్గరగా వచ్చే వరకు ఉంచుదాం. చివరగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆపేద్దాం. ఎంతో రుచికరమైన ఎర్ర కందిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.